శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 42వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమ. శ్రీమాత్రే నమః. తతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సనీడే యచ్ఛాయా చూర్ణశబలం చంద్రశకలం ననుః సౌనాసీరం కిమితి నా నిబధ్నాతి ధిషణాం. శ్రీమాత్రే నమ. ఆచార్యులు వారి భావన ఈ శ్లోకంలో, ఓ జగన్మాత, గగనమండలములో ప్రకాశించే ద్వాదశ ఆదిత్యులను నీ కిరీటంలో కూర్చబడిన మణులుగా వర్ణించే కవి నీ శిరస్సు యందుండు చంద్రరేఖను ఇంద్రధనస్సుగా భావించకుండుట సాధ్యమా అమ్మా? ఇక అంతరార్థమేమనగా, ఆచార్యులు వారు మొట్టమొదట జగన్మాత కిరీట వైభవాన్ని వర్ణిస్తున్నారు. 12 మంది ఆదిత్యులు గగన మండలంలో ఉంటారు. జగన్మాత కిరీటపు కాంతి వల్ల ఆ 12 మంది ఆదిత్యులు మెరుస్తూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. వీరి ప్రకాశ కిరణాలు జగత్తునంతా వ్యాపిస్తాయి. సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి. ఒక్కొక్క మాసం ఒక్కొక్క ఆదిత్యుడుగా ప్రకాశ కిరణాలను సర్వ జగత్తుకు ప్రసాదిస్తూ ఉంటారు. ద్వాదశాదిత్యులు వరుసగా ధాత, అర్యముడు, త్వష్ట, సవిత్రుడు, భాగ అనగా భగుడు అని కూడా వస్తుంది, మిత్రుడు, వరుణుడు, అంశుమంతుడు, ఇంద్రుడు, వివస్వాన్, పూషుడు, విష్ణువు అనగా వామనుడు అని కూడా అనవచ్చు. జగన్మాతయే జగత్తు. ధరణి మండలం నుండి గగన మండలం వరకు వ్యాపించి ఉన్నదే జగన్మాత శరీరం. జగన్మాత అంతర్భాగమైన ప్రతి వ్యక్తి మాయా ప్రభావితుడై తాము జగన్మాత కంటే భిన్నమైన వారమని, జగన్మాత లేదని భావిస్తూ ఉంటారు. ఇట్టి అజ్ఞాన అంధకారాన్ని ఈ శ్లోకం ద్వారా పోగొట్టుకోవాలి. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శ్రీదేవి కిరీటి కాంతిని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శ్రీదేవి కిరీట కాంతిని ఆస్వాదించుకుని తమ శరీరాలను పునీతం చేసుకుని తరించమని ఈ క్రియ కుండలిని వికాసం ద్వారా సిద్ధింపజేసుకోవాలి అన్నారు. లలితా సహస్రనామావళిలో కురువింద మణిశ్రేణి కణకోటీర మండిత అని వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. ఇక పద్మరాగమణులచే ప్రకాశించు కిరీటము కలది లేదా కిరీటము ధరించినట్టుది అని. పద్మరాగములు ఎర్రగా ఉంటుంది, కామానురాగాది బహుగుణములు కలిగినవి. గరుడ పురాణం రత్నాధ్యాయంలో రావణగంగ అని ఒక నది కలదు. దీనిని తస్య అందరు. ఆ నది యందు పుట్టిన రాళ్ళు ఉత్తమములైన పద్మరాగమణులు. ఈ రావణగంగా నది యందు సౌగంధికములు, కురువిందములు, స్ఫటికములు అను 3 విధములగు శిలలున్నాయి. మేలైనవి పద్మరాగమణులు. ఈ శిలలలో మేలైనవి పద్మరాగములు.
సౌగంధిక, కురువింద స్ఫటికములు నది లోపల ఉండు శిలాభేదములు. వాటి గర్భం నుండి పద్మరాగమణులు ఉద్భవించింది. దీనిలో కురువింద శిలల నుండి పద్మరాగములు పుట్టింది. ఈ మణులు వేగి అనగా మంకెన పువ్వు, కురువింద దాసాని చంద్రుడు. మంకెన పువ్వు, కురువింద దాసాని చంద్రుడు రక్తము వంటి రంగుతో సమానమైన దానిమ్మ విత్తుల రంగులు కలవి. కురువిందజములైన పద్మరాగమణులు కామ అనురాగ గుణములు కలవి. మామూలు స్ఫాటిక శిలల నుండి పుట్టిన వాటికి అట్టి గుణములు లేవు. ఈ కామ అనురాగ గుణముల గల పద్మరాగమణులను స్మరించుట వలన హరిభక్తి వృద్ధియగును. ఇట్టి మణుల పంక్తిచే ప్రకాశించు కిరీటముచే అలంకరింపబడినది శ్రీమాత అని ఈ విశేషణముతో ధ్యానించు సాధకునికి శ్రద్ధ, భక్తి మున్నగనవి గుణములు అభివృద్ధి చెందునని హయగ్రీవులు వారు తెలియజేశారు. ఇక ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఉద్యోగం కోసం కానీ, ఉద్యోగ అభివృద్ధిలో కానీ వృద్ధి చెందాలంటే ఈ శ్లోకం ఉపాసన చేసి ఫలితాలను సాధించవచ్చు. ఈ శ్లోకమున వర్ణింపబడినది ఉషకాలీన గగన ప్రకృతి, అదే కిరీటం. ఇది కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధియందు ఉషకాల చిత్రం. శ్రీదేవి ఉపాసన విషయమున కృష్ణ చతుర్దశి ఉపయుక్తం. ఇది శివుల వారి అద్వైత అవతారం మాస శివరాత్రి అయినది. అందువల్ల అయిన శివుల వారికి ప్రీతికరమైన కృష్ణ చతుర్దశి అమ్మకు కూడా ప్రీతికరమే. అందును కార్తీక బహుళ చతుర్దశి అయినచు అది సాక్షాత్తు శ్రీదేవి స్వరూపమే అని వేదవేత్తలు చెప్పుదురు. దీనికి రూప చతుర్దశి అని పర్యాయ పదం కూడా కలదు. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్చిచేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.